హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. శ్రీ శేషదాసకృత వర్షం కొరకు రచించినటువంటి కీర్తన. కాంబోజి రాగం, జంపెతాళం. కరుణిసే వృష్టి గరియో కమల నయన, కరుణిసే వృష్టి గరియో ಕಮಲ ನಯನ. ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲೆ ವೇಗದಲ್ಲಿ, ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲೆ ವೇಗದಲ್ಲಿ, ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ಅನ್ನದಿಂದಲಿ ಭೂತಗಣ ಉದ್ಭವಿಸುವುದು, ಅನ್ನದಿಂದಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗುವುದು. ಅನ್ನದಿಂದಲಿ ಭೂತಗಣ ಉದ್ಭವಿಸುವುದು, ಅನ್ನದಿಂದಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗುವುದು. ಅನ್ನದಿಂದಲಿ ತ್ರಿವಿಧ ಸಾಧನಮ ಪೂರ್ತಿಪದು, ಅನ್ನದಿಂದಲಿ ತ್ರಿವಿಧ ಸಾಧನವು ಪೂರ್ತಿಪದು. ಪರ್ಜನ್ಯದಿಂದಲಿ ಅನ್ನ ಜನಿಸುವ ಕಾರಣ, ಪರ್ಜನ್ಯದಿಂದಲಿ ಅನ್ನ ಜನಿಸುವ ಕಾರಣ, ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲೆ ವೇಗದಲ್ಲಿ, ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ಭೀಷ್ಮಾದ್ವಾದ, ఇది ఉపనిషత్ వాక్యం. ఇది ಭೀಷ್ಮಾಸ್ಮದ್ವಾತಃ ಪವತೆ ಎಂಬೋರಿಯಲಿ, ಭೀಷ್ಮಾಸ್ಮದ್ವಾತಃ ಪವತೆ ಎಂಬೋರಿಯಲಿ. ಈ ಸಮಸ್ತ ಮರರು ನಿನ್ನ ಭಯದಿ, ಈ ಸಮಸ್ತ ಮರರು ನಿನ್ನ ಭಯದಿ. ಬ್ಯಾಸರದೆ ತಮ ತಮ್ಮ ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡಿ, ಬ್ಯಾಸರದೆ ತಮ ತಮ್ಮ ವ್ಯಾಪಾರಗಳ ಮಾಡಿ, ಪೋಷಿಸುವರು ಜಗವ ಪ್ರೀತಿಯಿಂದ, ಪೋಷಿಸುವರು ಜಗವ ಪ್ರೀತಿಯಿಂದ. ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲ್ಲಿ ವೇಗದಲ್ಲಿ, ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ವರ್ಷಂ ನಿಗೃಹ್ಣಾಮಿ ಸೃಜಾಮಿ ಚ ಎಂದು, ವರ್ಷಂ ನಿಗೃಹ್ಣಾಮಿ ಸೃಜಾಮಿ ಚ ಎಂದು. ಹರಿಯ ನಿನ್ನಿಂದಲೇ ವ್ಯಾಪಾರವಾಯಿತು, ಹರಿಯ ನಿನ್ನಿಂದಲೇ ವ್ಯಾಪಾರವಾಯಿತು. ಸುರಪತಿ ವರುಣಾದಿ ಸುರರು ನಿಮಿತ್ಯರು, ಸುರಪತಿ ವರುಣಾದಿ ಸುರರು ನಿಮಿತ್ಯರು. ಪರಮ ಗುಣ ಸಾಂದ್ರ ಹೇ ಕರುಣಾಬ್ಧಿ ಚಂದ್ರ, ಪರಮ ಗುಣ ಸಾಂದ್ರ ಹೇ ಕರುಣಾಬ್ಧಿ ಚಂದ್ರ. ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲ್ಲಿ ವೇಗದಲ್ಲಿ, ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. ನರನೊಬ್ಬ ಪ್ರಭು ತನ್ನ ಪರಿಚರರನು, ನರನೊಬ್ಬ ಪ್ರಭು ತನ್ನ ಪರಿಚರರನು.
ಪರಮ ಅಭಿಮಾನದಲ್ಲಿ ಪರಿಪಾಲಿಪ ಪರಮ ಅಭಿಮಾನದಲ್ಲಿ ಪರಿಪಾಲಿಪ ಸುರರು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ದೊರೆಯ ನಿನಗೀ ಮಾತು ಸುರರು ಬ್ರಹ್ಮಾದಿಗಳ ದೊರೆಯ ನಿನಗೀ ಮಾತು ಸರಿಹೋದರಿ ವಚನ ಸಲಿಸು ಕೃಪೆಯಿಂದ ಸರಿಹೋದರಿ ವಚನ ಸಲಿಸು ಕೃಪೆಯಿಂದ ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲ್ಲಿ ವೇಗದಲ್ಲಿ ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ ಆವಾವ ಸಾಧನದಿ ಆವ ಸುಖವೈದುತಿರೆ ಆವಾವ ಸಾಧನದಿ ಆವ ಸುಖವೈದುತಿರೆ ದೇವ ನಿನ್ನಯ ಕೀರ್ತಿ ಬರುವುದೆಂದೋ ದೇವ ನಿನ್ನಯ ಕೀರ್ತಿ ಬರುವುದೆಂದೋ ದೇವದೇವೇಶ ಗುರು ವಿಜಯ ವಿಠಲರೇಯ ದೇವದೇವೇಶ ಗುರು ವಿಜಯ ವಿಠಲರೇಯ ಸಾವಧಾನದಿ ತಿಳಿದು ಪಾಲಿಪುದು ಭಿನ್ನಪವ ಸಾವಧಾನದಿ ತಿಳಿದು ಪಾಲಿಪುದು ಭಿನ್ನಪವ ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ ನರರುಗಳ ಅಪರಾಧ ನೋಡದಲೆ ವೇಗದಲ್ಲಿ ಕರುಣಿಸಿ ವೃಷ್ಟಿಗರಿಯೋ ಕಮಲ ನಯನ. హరే శ్రీనివాస. భజన మండలి సర్వసభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే, సామాన్యంగా లోకంలో ఎవరైనా ఏ మాట అంటారంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది ఒక మాట ఎక్కువగా వాడుతుంటారు. మంత్రాలకే రాలుతాయి సరిగా పఠిస్తే. అంటే పఠించేవాడి యొక్క నిష్ట, భక్తి, నియమం, ఆచార వ్యవహారాలు, మడి అవన్నీ కూడా సాధన, అవన్నీ కనుక సరి అయినటువంటి పాళ్ళలో కనుక ఉండి మంత్రాలు పఠిస్తే తప్పకుండా ఏదైతే అనుకున్నారో, ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మన పూర్వకాలం అంతా కూడా మంత్రాలతోనే మరి అన్ని కార్యక్రమాలు చేశారు. మనకి ఇది ఆశ్చర్యం కావచ్చు, ఎందుకంటే మనకు ఆ నియమము లేదు, నిష్ఠ లేదు, శక్తి లేదు, సాధన లేదు, ఆ పలుకు లేదు, ముందు విశ్వాసం లేదు. కాబట్టి మనకైతే రాలవు. కానీ వ్రాసింది శేషదాసుల వారు దేవేంద్ర అంశ సంభూతుల వారు. దేవేంద్రుడు అంటే ముల్లోకానికి అధిపతి. ఆయనకంటే గొప్ప ఒక ఆయన ఉన్నాడు, ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. ఆయన 14 లోకాలు ఆయన పాలనలో ఉంటాయి. 14 లోకాలకు ప్రభువు ఆయన. కాబట్టి దేవేంద్రుడు అష్టదిక్పాలకులకు ప్రభువు. అష్టదిక్పాలకులు అంటే దాంట్లో వరుణదేవుడు, వర్షాన్ని కురిపించేవాడు వరుణదేవుడు. ఆయనకి నాయకుడు దేవేంద్రుడు. కానీ వీళ్ళందరికీ, లోకానికి, ప్రపంచానికి, సృష్టికే నాయకుడు ఏకైక మూర్తి శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి ఈ కీర్తనలో 2 చరణాల్లో మొదట 2 మాటలు వస్తున్నాయి. అవేంటంటే అవి ఉపనిషత్ వాక్యాలు. ఉపనిషత్ అంటే వేదాలు, ఉపనిషత్తులు అవి సంస్కృతంలో ఉంటాయి. కాబట్టి ఈ కీర్తనలో ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి. అదేమిటంటే 2వ చరణంలో భీష్మాస్మాద్వాతః పవతే అనేటువంటి మాట. అలాగే 3వ చరణంలో వర్షం నిగృహ్ణామి సృజామి చ. ఇవి మంత్రాలు. కాబట్టి ఈ మంత్రాలతో కూడినటువంటి కీర్తనను శేషదాసుల వారు సుమారు 150 ఏళ్ల క్రితం గద్వాల్ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు వీరు దేవేంద్ర సంభూతులు కాబట్టి, ఆ అంశ సంభూతులు కాబట్టి వీరు ఆ విధంగా కీర్తన గానం చేయగానే అద్భుతమైనటువంటి వర్షం వచ్చేట్టుగా చరిత్ర చెప్తోంది. అది
ఆ చరిత్రను గమనించినటువంటి పరిశోధించినటువంటి అప్పణాచార్యుల వారు, అంటే అప్పుడు వారు దాసాహిత్య ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. 38 సంవత్సరాలు పనిచేశారు. ఆయన 2000 సంవత్సరంలో తిరుమల బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య వచ్చేటట్టుగా ఉన్నప్పుడు దేవస్థానం వాళ్ళు పండితులందరూ కూడా, పురోహితులందరూ కూడా కూర్చొని వాళ్ళు వర్ణ జపం చేశారు. ఆ ప్రభావం కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ఆఫీసరు అప్పణాచార్యుల వారు ఈ కీర్తన 200 ఏళ్ల క్రితం రచించినటువంటి ఈ కీర్తనకు ఆ రోజుల్లో వర్షం వచ్చినటువంటిది చరిత్రలో ఉందని పరిశోధించి దాన్ని అన్ని భజనా మండలిల చేత, అంటే అన్ని రాష్ట్రాలు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల వాళ్ళ చేత ఒకేసారి వారం రోజుల పాటు గానం చేయించడం జరిగింది. ఇక నేనైతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి భజనా మండలీలు సర్వసభ్యులతో ఈ కీర్తనను గానం చేయడం వల్ల తిరుమల అంటే కేవలం తిరుమల మాత్రమే కాదు, గోగర్భం డ్యామ్ ఎండిపోయింది, కళ్యాణి డ్యామ్ ఎండిపోయింది, కపిల తీర్థం ఎండిపోయింది, స్వామివారి పుష్కరిణి ఎండిపోయింది. అన్ని చోట్ల నీళ్లు నిండుకున్నది. అంటే కరువుగా ఉన్నప్పుడు ఈ కీర్తన వల్ల కళ్యాణి డ్యామ్ నిండింది, గోగర్భం డ్యాము, అలాగే కపిల తీర్థం, స్వామివారి పుష్కరిణి, అలాగే మొత్తం అన్నీ సమృద్ధిగా నీళ్లు వచ్చినాయని చెప్పేసి ఈటీవీలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు టీవీలో చెప్పడం జరిగింది. తమాషా, తిరుపతిలో పెద్దగా వర్షం లేదు, కానీ తిరుమలలో కుంభవృష్టి, దానివల్ల రాబోయే బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా జరిగిందని ఈఓ గారే చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మంత్రాలు ముందు పెద్దలపైన విశ్వాసంతో, ఆ రచన చేసిన వారిపైన విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో ఎవరైతే గానం చేస్తారో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది పేపర్లో కూడా వచ్చింది ఆ రోజుల్లో. కాబట్టి అటువంటి కీర్తన మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చిందంటే, ఆంధ్ర, తెలంగాణలో ఇవాళ న్యూస్లో కూడా వర్షాలు లేవని చెప్పేసి ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని టీవీలో చూడటం జరిగింది. అందువల్ల మనమందరం ఎలాగూ రేపు వచ్చే నెల 29వ తారీఖున నరసింహస్వామి క్షేత్రంలో ఈ యొక్క దాదాపు 1200 మంది పైన కలుస్తాం. ఆ సందర్భంలో మళ్ళీ అక్కడ గానం చేద్దాం. ప్రస్తుతం ఏం చేద్దామంటే, ప్రతి వాళ్ళు, ఇప్పుడు నేను ఎలాగూ ట్యూనింగ్ పాడాను కాబట్టి మీరు తప్పులు పాడినా పర్వాలా, కనీసం రోజుకొకసారి అలాగ వారం రోజుల పాటు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే గానం చేసినట్లయితే సమృద్ధిగా మన ప్రజల యొక్క ఇబ్బంది తీరి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పాట పెట్టడం జరిగింది. కనుక ఎవరు ఎటువంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోకుండా చెప్పినట్టుగా కనుక గానం చేస్తే చాలు. మీరు రాగం వచ్చిందా, తాళం పోయిందా, అవన్నీ అవసరం లేదు. ఆ అక్షరాలు కరెక్ట్గా పలికితే చాలు. కనుక కుదిరితే ఒకసారి లేకపోతే 2 సార్లు అలా మీ ఓపిక, ఇదంటే ఒకసారి పాడితే 3 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి మీ ఓపికను బట్టి మీరు చేయవచ్చు. ఇది మన కోసరం కాదు, దీంట్లో స్వార్థం లేదు, ప్రజలందరి కోసరంగా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కీర్తనను పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో భగవంతుడి పైన విశ్వాసం ఉంచి, శేషదాసుల వారి పైన నమ్మకం ఉంచి కీర్తనను అందరూ కూడా గానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.